విజయవాడలో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేశారు కేటుగాళ్లు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ తో నెమ్మదిగా భూములను అమ్మేశారు. ప్రభుత్వ అధికారులు స్థలాన్ని సర్వే చేసినా సరే లెక్క చేయకుండా ముందుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రజలు కోరుతున్నారు. విజయవాడలో కార్పొరేషన్ కు చెందిన భూమి కబ్జాకు గురైంది. పాయకాపురం కండిక కాలనీ శివార్లలో ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన హౌస్ సొసైటీ లిమిటెడ్ వెంచర్ ఉంది. అయితే సొసైటీ వెంచర్ కండిక కాలనీకి మధ్య విజయవాడ కార్పొరేషన్ కు చెందిన 4000 గజాల స్థలంపై ఓ వ్యక్తి కన్నేశాడు. సొసైటీ భూములు ఉన్న సర్వే నంబర్ డాక్యుమెంట్ల ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి పక్కా ప్రణాళిక ప్రకారం 36 ప్లాట్లుగా వేశారు. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా మైలవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం కబ్జా గ్యాంగ్ కార్పొరేషన్ స్థలాలను కొంతమందికి అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే భూమికి సంబంధించి ఎన్ఓసీని వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఇచ్చినట్లు సమాచారం. కబ్జా గ్యాంగ్ దర్జాగా భూములు విక్రయిస్తున్నా అధికారులు అడ్డుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ స్థలాలు ఇస్తుంటే డిమార్ట్ దగ్గర ఇక్కడ కొనుక్కున్నాం సార్. మేము బండారు ఎవరు దుర్గారావు గారును అశోక్ వర్మ గారు వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు సార్. 5 లక్షలు తప్పున తీసుకున్న స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ స్థలాలు దేనికి పనికిలో వారం కొన్ని స్థలాలు ఇంటి పేరు కూడా డోర్ నెంబర్ మారిపోయి అవి రిజిస్ట్రేషన్ అయినాయంట సార్. మేము ఎంతో కష్టపడి మేము పోగేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చాం సార్. ఇప్పుడు ఏమి లేకుండా దిక్కు మొక్కు లేకుండా ఉన్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. ఇది ఏం జరుగుతుందో మాకే తెలియదు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఈ గ్యాంగ్ సరిహద్దు రాళ్లు వేయగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. వెంటనే తహసీల్దార్ సుగుణ కార్పొరేషన్ స్థలంలో వేసిన సరిహద్దు రాళ్లను తొలగించారు. చివరకు స్థలం విజయవాడ కార్పొరేషన్ కు చెందిన భూమిగా టౌన్ ప్లానింగ్ తహసీల్దార్ ధృవీకరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు రెవెన్యూ అధికారులు లేఖ రాశారు. కానీ అధికారులు వెళ్లిపోయిన తర్వాత కబ్జా రాయిళ్లు మరోసారి రంగంలోకి దిగి కూలీలను పెట్టి మరీ మరోసారి తొలగించిన చోట రాళ్లను పాతించి కబ్జా చేశారు. ఇద్దరం కలిసి మేము ఇక్కడ ఉన్న స్థలాల్లో ల్యాండ్ తీసుకున్నాం. అది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా బండారు దుర్గారావు అని ఆయన, అశోక్ వర్మ అని ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. మాకు ఇప్పుడు తీరా పేపర్లోకి వెళ్ళి చూస్తే పోరంబోక్ స్థలం అని చెప్పేసి మళ్ళీ దీన్ని కాదు, మాకు ఈ ల్యాండ్స్ కాదు అని చెప్పేసి మాకు చెప్తున్నారు. దయచేసి ఏదో ఒక న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా కాలంగా విజయవాడ నగర శివార్లలో ఇరిగేషన్, కార్పొరేషన్, బుడమేరు సరిహద్దు ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా సర్వే నంబర్లను మార్చి నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయించుకుని భూములు అమ్మేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాలను కబ్జా చేయడం, అమ్మేయడం గత 5 ఏళ్లలో పరిపాటిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమార్కులు అధికారుల అండతో ఇంకా వారి కబ్జాలు కొనసాగుతున్నాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.